జై శ్రీరామ్. ధనుస్సు రాశి వారు జాగ్రత్త. జూన్ 25, 26, 27 తేదీల్లో మీ ఇంట్లో ఎవరికి తెలియకుండా ఏదో విషయం జరగబోతోంది. ఈ సంఘటన మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇది శుభమా లేక అశుభమా? ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాము. చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈ 3 రోజులలో చంద్రుడు, గురుడు, శుక్రుడు వీరి స్థితి మీ రాశిపై బలమైన ప్రభావం చూపుతుంది. చంద్రుడు కుటుంబ సంబంధాల్లో మార్పు సూచిస్తాడు. గురుడు ధనలాభం, మానసిక ప్రశాంతత ఇస్తాడు. శుక్రుడు మాత్రం ఏదో రహస్య విషయాన్ని బయటపెడతాడు. ఇది మీ ఇంట్లో ఏదైనా పరిణామానికి దారితీయవచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో రహస్యంగా జరిగే అంశాన్ని గురించి డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 25, 26, 27 తేదీల్లో ధనుస్సు రాశి వారికి ఇంటి వాతావరణంలో అస్పష్టత అనగా అర్థం కాని సంఘటనలు మరియు రహస్యమైన చలనం కనిపిస్తుంది. ఇది మానసికంగా కాస్త గందరగోళాన్ని కలిగించవచ్చు. కొన్ని సాధ్యమైన పరిణామాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. గోప్యమైన డెసిషన్. ఇంట్లో ఎవరో ఒకరు మీకు తెలియకుండా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది ఆస్తి అమ్మకం కానీ, కొనుగోలు కానీ, వివాహానికి సంబంధించిన నిర్ణయం లేదా ఉద్యోగ మార్పు అయినా కావచ్చు. విస్తృతంగా మాట్లాడకుండా దాచడం. కుటుంబ సభ్యుల్లో ఎవరో తమ సమస్యలు బయట పెట్టకుండా లోపలే దాచుకుంటారు. ఇది పక్కన వాళ్ళ సహాయంతో బయటపడే అవకాశం కూడా ఉంది. ఇక వ్యక్తుల మధ్య అనుమానాలు. ఒకరిపై మరొకరికి అనుమానం మొదలవుతుంది. ఇది చిన్న చిన్న మాటల ద్వారా పెద్ద విషయమై మారవచ్చు. మీపై కూడా ఏదైనా తప్పుడు అనుమానం పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక చిన్న చిన్న చెలరేగే సంఘటనలు. ఉదాహరణకి ఒక్కసారి చెప్పకుండా ఎవరైనా బయటికి వెళ్తారు, డబ్బు ఖర్చు చేస్తారు లేదా వ్యక్తిగతంగా ఏదైనా పని ప్రారంభిస్తారు. ఇది మీలో ఆగ్రహం లేదా తికమకను కలిగిస్తుంది. ఇకపోతే పాత రహస్యాలు బయటపడే సూచన. గతంలో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి రావచ్చు. ఇవి కుటుంబంలో చిన్న క్లాష్ లేదా భిన్నాభిప్రాయాలకు దారితీయవచ్చు. జాగ్రత్తలు మరియు పరిష్కార మార్గాలు ఇప్పుడు చూద్దాము. ఎవరి మాటనైనా నమ్మే ముందు 2 సార్లు ఆలోచించండి. ఇంట్లో పెద్దలతో ఓపికగా మాట్లాడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని రోజు 11 సార్లు జపించండి. మరియు హనుమాన్ చాలీసాను ఈ 3 రోజులు చదవడం మీకు ఎంతో మంచిది. ఇప్పుడు భవిష్యత్తు శుభ సూచకాల గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల అనంతరం మీరు ఏ సమస్యనైనా జయించగలుగుతారు. కొత్త అవకాశాలు వచ్చి మీ జీవితం కూడా మారుతుంది. రాష్ట్రం లేదా విదేశీ ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. మీ ధైర్యం, భగవంతుని ఆశీస్సులతో మీరు విజయం సాధిస్తారు. వీడియో నచ్చింది కదా అండి? ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ రాశికి సంబంధించిన అప్డేట్ కోసమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ధనుస్సు రాశి వారితో ఈ వీడియోను కూడా షేర్ చేయండి. శ్రీరామ్ జయం.